జీసస్ డెలివర్స్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ సిన్. నోబడీ ఎల్స్ క్యాన్. అయితే ఈ విడుదల యేసు నీకు ఇవ్వడానికి కొంత ఖరీదు చెల్లించాడు. ఆ ఖరీదు ఆయనలో ప్రవహించిన దైవ రక్తం, పాపము లేని రక్తం, అమూల్యమైన రక్తం, నాశనము లేని జీవము కలిగిన రక్తం, సృష్టికర్త అయిన దేవుని ప్రాణశక్తిని తనలో ఇముడ్చుకున్న అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చి ఖరీదు చెల్లించి నిన్ను నన్ను పాప మరణాల నుండి విడిపించే అధికారము యేసు పొందాడు. యేసు తన ప్రజలను రక్షించును, పాపముల నుండి, పాప నియమము నుండి రక్షించును, పాపము యొక్క ప్రభుత్వం నుంచి రక్షించును, పాపమనే బంధకాల నుండి రక్షించును. ఆ తరువాత పాపము యొక్క పర్యవసానము, పాపమనే బంధకాలు, పాపము యొక్క ప్రభుత్వము, ద గవర్నమెంట్ ఆఫ్ సిన్, పాపమనే గవర్నమెంట్ నుండి నిన్ను విడిపించిన తర్వాత అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళడం అనేది అవసరం లేదు. కనుక నరక శిక్ష నుండి కూడా ఆయన విడిపిస్తాడు. అంతేగాని నువ్వు పాపాలు చేస్తూనే ఉండరా, నువ్వు నరకానికి పోకుండా కాపాడుతాననే మైసయ్య కాదు, యేసయ్య. మైసమ్మ కాపాడుతుందో ఏమో కానీ దొంగతనం చేసినా దొరకకుండా. కానీ నువ్వు వ్యభిచారాలు చెయ్యి, నరహత్యలు చెయ్యి, దొంగతనాలు చెయ్యి, అట్లే చేస్తూ ఉండు, నరకంలో పడకుండా తప్పిస్తానని అట్లా యేసయ్య చెప్పడు. పరిశుద్ధులుగా మార్చి నరకంలో పడకుండా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. పాపాలు చేస్తానే ఉండు, నేను కాపాడుతా అంటే ఆయన యేసయ్య కాదు, మైసయ్య. కానీ పాపములను మాన్పించి పాపము చేయకుండా ఉండే శక్తి నీకు ఇచ్చి పరిశుద్ధ జీవితంలో నిన్ను బ్రతికించి పరిశుద్ధునిగా మార్చి పాప మరణ నియమమే లేని మహిమ శరీరము నీకిచ్చి మహిమలోకానికి తీసుకెళ్ళే ఈ రక్షకుడు మైసయ్య కాదు, యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని రక్షించడం అంటే పాప రోగము నుండి కాపాడే వైద్యుని వంటి పని ఆయన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.